నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ గారు అయితే ఫస్ట్ నుంచి కూడా కూటమి ప్రభుత్వం వస్తే నేను వాళ్ళతో పని చేయలేనని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే అప్పట్లోనే చేయడం జరిగింది. తనకు ఒక ప్రైవేట్ ఉద్యోగం చూడాలి అంటూ కూడా ఒక ఆఫీసర్కి వాట్సాప్లో మెసేజ్ చేయడం కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు తను మొన్న లాస్ట్ 25th అయితే తను రిజైన్ చేయడం జరిగింది. అది అమల్లోకి రావడం కూడా ఎప్పుడంటే సెప్టెంబర్లో అమల్లోకి వస్తుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అయితే ఏంటి, ఎందుకు తను కూటమి ప్రభుత్వం వస్తే పని చేయలేనని చెప్పేసి అన్నారు, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ ఆఫీసర్, తనకి 7 ఏళ్ల సర్వీస్ ఉన్నా కూడా ఏమంటారు విఆర్ఎస్ తీసుకున్నారు, స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అసలు ఏంటి? ఇంకొకటి ఏంటి, తను గతం నుంచి చెప్తున్నారు ఏంటంటే కూటమి ప్రభుత్వం వస్తే నేను పని చేయలేను అని. ఎందుకలా అంటే అంత చదువుకొని అంత కష్టపడి చదివి అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా 7 ఏళ్ల సర్వీస్ ఉండి కూడా ఎందుకు ముందే రిజైన్ చేశారు అసలు? ఏమండి, అసలు ఇవన్నీ మీకు చూస్తుంటే అర్థమవుతుందా రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రభుత్వ అధికారులుగా చేస్తూ వీళ్ళు అసలు రాజకీయ నాయకులకి ఎలా వాళ్ళు తల ఉంచుతున్నారు అంటే, పార్టీల పరంగా పనిచేయటం ఏంటి అసలు ప్రభుత్వ ఉద్యోగులు, అది కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళు అసలు ఆ ర్యాంకుల్లో ఉండి వాళ్ళు కేంద్ర సర్వీస్ నుంచి వచ్చి అసలు చిత్రంగా ఉందండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనే కాదు, చాలా చోట్ల ఇలా జరుగుతోంది. ఎందుకంటే వీళ్ళందరూ కేంద్ర సర్వీసుల నుంచి వస్తారండి. వాళ్ళకుండే అనుభవాన్ని బట్టి 94 బ్యాచ్ ఈయన వచ్చారు, చేశారు. గతంలో కూడా ఈయన మీద చాలా వివాదాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో కూడా ఈయన ఇష్టానికి అంటే తనేదో సుపీరియర్ అన్నట్టు బిహేవ్ చేసేవారని అంటారు. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఇది ఎట్లా మనం తీసుకోవాలంటే, ఇది మిగతా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ జగన్కి ఫర్గా ఉంటే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠం అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రవీణ్ ప్రకాష్ అన్న వ్యక్తి కూటమి ప్రభుత్వం రాకుండానే వ్యాఖ్యలు చేశాడు ఆయన. అంటే ఆయనకి ఎక్కడో సందేహం ఉంది జగన్ రారని, జగన్మోహన్ రెడ్డి రారు కాబట్టి మనం కూటమి వస్తే మనం పనిచేయలేము అని. మీరు చెప్పినట్టుగా ఫ్రెండ్కో వాట్సాప్ మెసేజ్ పెట్టారు, నాకు ఎక్కడైనా ప్రైవేట్ ఉద్యోగం చూడండి అని. కర్మ అండి వీళ్ళందరికీ, ఇంత మంచి జీతాలు. అసలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. నువ్వు కష్టపడి చదువుకుని తెచ్చుకుని అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆయన. పోనీ ఇట్లాగా కన్ఫర్డ్ ఐఏఎస్ కూడా కాదు, ఇతను ఉత్తరప్రదేశ్కి చెందినవాడు, హిందీ అతను అనమాట. ఎవరైతే ఏంటి అసలు మీకు ఐఏఎస్లు అందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు, అదే బెస్ట్ కదా. వేరే చోట నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి రాజకీయాలు వాళ్ళకి వంట పట్టవని మనం అనుకుంటాం సాధారణంగా, కానీ అందుకు భిన్నంగా ఉంది ఇక్కడ పరిస్థితి. అట్లనే చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడం కూడా అది కూడా ఒక అప్పట్లో చర్చనీయాంశమైంది. సో అసలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి అట్లా ఒక పార్టీ అధినేత, ఒక అధికారంలో ఉన్న ఒక నేత దగ్గర అట్లా కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి అసలు? అంటే కాళ్ళ దగ్గర కూర్చోవటం తప్పే. సాధారణంగా ఎట్లా ఉంటుందంటేనండి, ఆఫీసర్స్ ఎట్లా బిహేవ్ చేస్తారంటే మనం చూసాము. ఒక రాష్ట్రపతి కావచ్చు, ఒక గవర్నర్ కావచ్చు, లేదా ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు అంతే. అంటే కొంచెం కొద్దిగా బెండ్ అయ్యి ఇట్లా చెయ్యి అడ్డు పెట్టుకుని మాట్లాడటం, అంటే మాట్లాడేటప్పుడు మన ఇది అవతల వాళ్ళ మీద తుంపర్లు పడకూడదనో సంథింగ్ ఏదో ఉంటుంది అంతే. ఈవెన్ జయలలిత పీరియడ్లో కూడా అట్లనే మాట్లాడేవాళ్ళు. జయలలిత అయితే అసలు కుర్చీలు కూడా వేసేది కాదు, మీకు తెలుసో లేదో. జయలలిత స్టేజ్ మీద ఉంటే ఒక్క మినిస్టర్ కూడా కుర్చీ ఉండదు, ఆవిడొక్కళ్ళకే ఒక అంటే ఈ రాజసింహాసనం అంటాం చూడండి, అట్లా ఒక కుర్చీ ఉంటుంది. ఆవిడ కమాండ్ చేసినట్టు నో బడీ కమాండెడ్ అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఆవిడకి ఒక కసి, ఆవిడని సభలో అలా నిండు సభలో అలా చేస్తారు కదా చీరలాగి డిఎంకే వాళ్ళు. సో ఆ కసితో ఆవిడ అట్లా తయారయ్యారు. సరే అది పక్కన పెడితే అదొక మర్యాద అంతే. చెయ్యడం పెట్టుకుని కొంచెం మర్యాదగా కొద్దిగా ఇట్లా బెండ్ అయి మాట్లాడతారు. మనం కూడా పెద్దవాళ్ళు వస్తే కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంటాం. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ కాళ్ళ దగ్గర కూర్చున్నంత మాట్లాడాల్సిన పని లేదు. దట్ షోస్ హిజ్ ఏమనాలి, ఆయన మీద ఉండే ఒక అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆ పార్టీ మీద ఉండే ఇది కావచ్చు, అది కనిపిస్తోంది మనకి. సో అంటే ఇలాంటి ఐఏఎస్లు సమాజానికి అవసరమా? మనం అది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రికి అంటకాగి, ఒక పార్టీకి అంటకాగి నువ్వు ఎట్లా ఇంకో ప్రభుత్వంతో పనిచేస్తావు? చేయలేవు కదా. ముందే చెప్పేశారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు, మనకైతే తెలిస్తే ముఖ్యమంత్రి అయ్యాక మీలో ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉన్నవాళ్ళు, లేదు ఇంకా కొంచెం ఆ బ్లడ్ మరిగిపోతుంటుంది కదా వాళ్ళకి, అయ్యో మేము జగన్మోహన్ రెడ్డి మనుషులం, మేము ఇక్కడ చేయటం ఏంటి, లేకపోతే ఇక్కడి నుంచి కొరియర్ లాగా పనిచేసి లేకపోతే కోవర్ట్స్ లాగా ఉండే అవసరం లేదు కదా. సో మీరు ఎవరైనా ఉంటే మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పాడు ఆయన. అంటే వేరే శాఖలు కూడా వెళ్ళిపోవచ్చని. సో ప్రవీణ్ ప్రకాష్ ఏం చేశారంటే, గతంలో బొత్స ఉన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, బొత్సకి అనుకూలంగా చాలా పనిచేశాడు ఆయన.
చాలా ఏటీఎం అంటారు ఆయన్ని, అంటే ఎనీ టైం మనీ లాగా ఎనీ టైం అనమాట ఆయన. సో అప్పుడు ఈ గుడ్డు ఈ చిక్కీలు ఉంటాయి కదా అదే పాఠశాల పిల్లలకి ఇచ్చేవి, ఆ టెండర్లన్నీ కూడా టైం అయిపోయినా కూడా మళ్ళీ 150 కోట్లతో వాళ్ళకే కంటిన్యూ చేశాడు ఒకే సంస్థకు అనమాట. ఆ తర్వాత నంద్యాలలో బడికెళ్ళే పిల్లలు ఎవరైనా బయట కనిపిస్తే నేను రిజైన్ చేస్తానంటూ ఏవో ప్రగల్భాలు పలికాడు. ఈయన తర్వాత సిఎస్ని కూడా కాదని 772 కోట్లు ఒక ప్రాజెక్ట్ని ఈయన సైన్ చేసి ఈయన సొంతంగా నిర్ణయాలు తీసుకున్నాడు. అంటే నేనే అంత జగన్మోహన్ రెడ్డికి అన్నట్టు బిహేవ్ చేశాడు ఆయన. ఇట్లా చాలా ఉన్నాయి ఆయన మీద. అయితే ఇప్పుడు ఆయన రిజైన్ చేయటం అనేది ఆయన వ్యక్తిగతం. ఆయన ఏం చేశాడంటే నేను విఆర్ఎస్ తీసుకుంటాను, స్వచ్ఛంద పదవీ విరమణ. మంచిదే, గొడవ లేదు. ఎందుకంటే ఇక్కడ ఉంటూ ఇక్కడి నుంచి మళ్ళీ వార్తలు చేరేస్తూ జగన్మోహన్ రెడ్డికి దానికంటే ఇది సుఖం కదా. ఇప్పుడు ప్రభుత్వము ప్రశాంతంగా ఉండొచ్చు, ఆయన ప్రశాంతంగా ఇప్పటికే రీల్స్ చేసుకుంటున్నట్టు ఆయన గత 25 నుంచి అంటే రిజైన్ చేశాక రెసిగ్నేషన్ కూడా ఏం చేశాడు, డిజిటల్ సైన్ చేశాట. డిజిటల్ సైన్ చెల్లుతుందా, చెల్లదన్నాక మళ్ళీ మామూలుగా సైన్ చేసి ఆ లెటర్ పంపించాడనమాట. ఆ తర్వాత ఆయన వాళ్ళ ఇంటి దగ్గర విల్లాట అయింది. ఆ విల్లా దగ్గర తీరంలో కృష్ణా తీరంలో ఉంటుందేమో నాకు తెలీదు, అక్కడ హిందీ పాటలకి రీల్స్ చేసుకుంటున్నట్టు. అంటే నువ్వు ఇంకా 30వ తారీఖు సెప్టెంబర్ 30కి కానీ నువ్వు స్వచ్ఛంద పదవీ విరమణ పూర్తవుతుంది. నీకు 3 నెలలు సర్వీస్ అంటే 3 నెలలు వాళ్ళు నోటీస్ ఇవ్వాలి కదా. మనం రిజైన్ చేశాక 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఉంటుంది ఎక్కడైనా కూడా. సో 3 నెలలు ఉంది. 3 నెలలు ఉన్నప్పుడు నువ్వు ఒక ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి రీల్స్ ఎట్లా చేస్తావు? అంటే వీళ్ళకి వాల్యూస్ లేకుండా పోయాయి. అది ఒకప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటే అసలు వాళ్ళతో మాట్లాడాలంటే మనకు భయంగా ఉండేది. రిపోర్టర్స్ కూడా చాలా మర్యాద ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. ఇప్పుడు అసలు మర్యాద కాదు కదా, అసలు వాడు అనే స్థాయికి తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇట్లా చాలామంది ఉన్నారు కదా, మనకు శ్రీలక్ష్మి ఉదాహరణ, ఇంకా చాలామంది ఉన్నారు మనకి. ఈయన అసలు ఎందుకండి ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు బెదిరించారు అనుకుందాం, వైసీపీ ప్రభుత్వం కొంతమంది ఐఏఎస్ని ఐపీఎస్ని బెదిరిస్తే వాళ్ళు కేంద్రానికి రిపోర్ట్ చేసుకోవచ్చు కదా. లేదు ఓకే నువ్వు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటావో చేసుకో, మేము లొంగం అనొచ్చు కదా. అట్లా ఎంతమంది లేరు, నిజాయితీ గల ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. అంటే మీరు ఎందుకు ఇట్లాగా ఈ ప్రలోభాలకి లోన్ అయిపోయి ఎందుకు ఇట్లా చేసుకోవటం అండి? తప్పు కదా అది. కాబట్టి ప్రవీణ్ ప్రకాష్ మీద మనం జాలి పడక్కర్లేదు. ఇంకా ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్లో కనుకుంటే అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే ఐఏఎస్లు ఐపీఎస్లు లేదు డిపార్ట్మెంట్స్లో ఉంటారు కదా ఉన్నత ఉద్యోగాల్లో, శుభ్రంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే ప్రభుత్వం బాగుంటుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగాల్సింది అది. ఇది అందరికీ కూడా ఒక మంచి గుణపాఠం అండి. అది మనం అంటే ఇప్పటి వరకు కూడా అంటే ఇంకా కొంతమంది ఈయనతో పాటు ప్రవీణ్ ప్రకాష్ గారితో కాకుండా ఇంకా కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందంటారు. ఉందండి, ఎందుకు లేదు, ఉన్నారు. ఇంకా పెద్ద మనుషులు చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా ఈయన పార్టీని బట్టి బయటకు వచ్చేసినట్టుగా. ఇప్పుడు మీరు చూసారా, సీతారామాంజనేయులు తిరుగుతున్నాడు ఎలాగైనా సీఎం గారిని కలవాలని. సీఎంని అరెస్ట్ చేయించిందే అతని దగ్గరుండి ఏ మొహం పెట్టుకుని వస్తాడండి అసలు? అంటే వీళ్ళకి ఎంత సిగ్గులేనితనం అది. అంతకుముందు పోనీ మంచి పేరు ఉంది ఆ సీతారామాంజనేయులకు కూడా, మీకు తెలుసో లేదు. ఈ 5 ఏళ్లలో అలా తయారయ్యారు వాళ్ళు. దేనికి? డబ్బు ఎంత సంపాదిస్తారు మీరు? నిన్న మనం వాడెవడు ప్రణీత్ హనుమంతు, వాళ్ళ నాన్న ఒక ఐఏఎస్. అంటే వీళ్ళు సంపాదనలో పడి పిల్లల్ని పట్టించుకోవట్లేదా? వాళ్ళ తల్లి బాలల హక్కులకి సంబంధించి ఏదో పనిచేశారట ఆవిడ జాబ్. నేననేది తల్లిదండ్రులు అనద్దు అన్నాడు ఆ పిల్లాడు, ఎవడు ఆ ప్రణీత్. మా పేరెంట్స్ మంచి వాళ్ళే, నేనే చెడ్డవాడిని అని చెప్పేసి. ఓకే వాళ్ళు మంచి, ఇప్పుడు వాళ్ళని మనం ఏం అంటలేదు. మరి నువ్వు ఎదురుగా ఒక తండ్రిని ఎట్లా అంటావు? నువ్వు అంత అసహ్యంగా, నీకు బుర్రలేదా? నువ్వు మనిషివి కాదా, నువ్వు మృగానివా నువ్వు? మనం ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళందరూ చదువుకుని ఎందుకు వీళ్ళు సెట్ చేస్తారు రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్కి, ఏం వాల్యూస్ సెట్ చేస్తారు వీళ్ళు. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు, అంటే వరి అవ్వాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. సో ఒక ఐఏఎస్ ట్రైనింగ్ అయ్యాక అతనికి ముందుగా ఏదైనా తీసుకోవాలేమో వాళ్ళ దగ్గర నుంచి, ఏదైనా కొత్త రూల్స్ పెట్టి కదా. మీరు మీ వృత్తికి అన్యాయం చేయకండి, మీరు మీ వృత్తిని సజావుగా నిర్వహించండి, ప్రలోభాలకి గురి కాకండి, ఏ పార్టీకి అనుగుణంగా మీరు పని చేయకండి, మీ మనస్సాక్షికి లొంగి మీరు పని చేయండి. ఇట్లా ఏమైనా ఉంటాయేమో రూల్స్, మనకు తెలియదు. ఇప్పుడు కొత్త రూల్స్ని ఏమైనా యాడ్ చేయాలండి.